వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కులాలకు కార్పొరేషన్లు, మరి నిధుల సంగతి ఏంటి? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. రాయడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బదులు తీసుకొస్తే తప్ప బండి నడిచే పరిస్థితి లేదు. పైగా అప్పులను కూడా కాల వ్యవధి అధికంగా పెంచి తీసుకొస్తున్నారు. ఓపెన్ మార్కెట్లో బాండ్లను కూడా విక్రయిస్తున్నారు. ఇంత చేసినప్పటికీ ఆర్థికంగా ఒత్తిడి తప్పడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆ మధ్య కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి స్టంట్ వేసుకోవడానికి డబ్బులు లేక చనిపోయాడు. చివరికి తన ఆవేదనను ఒక లేఖ రూపంలో రాసి తనువు చాలించాడు. ఇలాంటి ఆర్థిక ఇబ్బందికరమైన స్థితి ఉన్న తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సరికొత్త పాచిక వేశారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ప్రభుత్వం తరపున 11 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్ను ప్రకటిస్తూ సర్కులర్ విడుదల చేశారు. ఇందులో 11 కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. 11 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం అయినప్పటికీ నిధుల కేటాయింపు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. గతంలో కేసీఆర్ అనే కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకొచ్చారు. తద్వారా కార్పొరేషన్లు కేవలం అప్పులు తీసుకురావడానికి మాత్రమే పరిమితమయ్యాయి. కనీసం వాటి ద్వారా జరిగిన ప్రగతి దాదాపు శూన్యం. ఇప్పుడు తెలంగాణ ఆర్థిక రంగం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటికి నిధులను ఏ విధంగా తీస్తుంది అనేది చూడాల్సి ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను చెల్లిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసిన నేపథ్యంలో వారి డిమాండ్లను నెరవేర్చుతామని అన్నారు. పెండింగ్ బకాయిలు ఇంకా చాలానే ఉన్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే కొత్త కార్పొరేషన్లు తెలంగాణ ఆర్థిక రంగం మీద అదనపు భారం తప్ప ఉపయోగం లేని వ్యవహారం. రాజకీయ నిరుద్యోగులకు పదవులు కల్పించడానికి తప్ప ఈ కార్పొరేషన్లు దేనికి పనికిరావు అనేది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. కరెక్ట్.